సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం ధరలు అర్థం కాకుండా ఆకాశాన్ని అంటిపోతున్నాయి. 22 క్యారెట్స్ ఏమో 10 గ్రాములు చూస్తే ఆల్మోస్ట్ 65,000, 66,000 ఆ ప్రైస్ దగ్గర మోగుతున్నాయి. 24 క్యారెట్స్ ఏమో 74,000, 75,000, 76,000 ఆ ప్రైస్ దగ్గర మోగుతున్నాయి. అండ్ అక్షయ తృతీయ కూడా రాబోతుంది కాబట్టి ఏంటి అసలు అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అసలు యాక్చువల్గా విష్ణు గారు, లాస్ట్ వీక్ ఒకసారి మనం రివ్యూ చేసుకుంటే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఇప్పుడు ఇది ఏప్రిల్ 22 నాడు 2400 ఇంటర్నేషనల్ ఉంది. అక్కడి నుంచి $100 తగ్గింది. ఇది అంటే మే 1 ఇవాళ మాట్లాడుకున్న వీడియో చేసే టైంలో మే 1కి $100 తగ్గేపాటికి ఇంటర్నేషనల్ తగ్గటం వల్ల ఈ డొమెస్టిక్ కూడా రేట్లు తగ్గాయి. యాక్చువల్గా 23 ఏప్రిల్ నాడు 73,700 దాకా వెళ్ళింది 24 క్యారెట్. 22 వచ్చి 67,500 దాకా వచ్చింది. ఆ తర్వాత 23వ తారీఖు ఏప్రిల్ 72,160 దాకా వచ్చింది. అది దాదాపు ఒక రోజులోనే $1,500 తగ్గింది. అలాగే ఇక్కడ 22 క్యారెట్ వచ్చి 66,150 దాకా వచ్చింది. అలాగే ఏప్రిల్ 24 తీసుకుంటే 72,650 22 ఉంటే 66,622 ఉంది. అలాగే ఏప్రిల్ 25 24 క్యారెట్ 72,000 దాకా వచ్చింది. ఇక్కడేమో 66,250 దాకా వచ్చింది. అలాగే ఏప్రిల్ 26 తీసుకుంటే 24 క్యారెట్ వచ్చి 72,710, ఈ 22 వచ్చి 66,650 దాకా వచ్చింది. అలాగే ఏప్రిల్ 29 తీసుకుంటే 72,600 24 క్యారెట్ ఉంది. ఇదేమో 66,550 మామూలు 22 క్యారెట్ ఉంది. అలాగే ఏప్రిల్ 30 తీసుకుంటే 72,600, ఇదేమో 22 వచ్చి 66,500. అంటే లాస్ట్ 1 వీక్ అసలు ఏం జరిగిందని చూసుకుంటే 73,690 నుంచి 24 క్యారెట్ వచ్చి ఇప్పుడు 71,510, దాదాపు 2,000 పాయింట్లు తగ్గింది. అలాగే ఇది 67,550 నుంచి 65,500 దాకా వచ్చింది. మనం లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాం తగ్గుతుంది కొంచెం, ఇప్పుడు 75 దాకా వెళ్ళింది, కంగారు పడక్కర్లేదని. అయితే ఎందుకు ఇది తగ్గింది అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఏంటంటే కొంచెం పరిస్థితులు శాంతించాయి. ఆ ఇజ్రాయెల్ ఇరాన్ ఎఫెక్ట్ కొంచెం తగ్గింది. అది ఇంకా స్టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ వేయట్లేదు కాబట్టి ఇరాన్ కూడా కామ్గా ఉంటుంది. ఈ యుఎస్ ఎలక్షన్స్ వల్ల ఇమ్మీడియట్గా పీస్ఫుల్నెస్ కావాలి అని మెయిన్ చేశారు. అలాగే మొన్న యుఎస్లో కూడా ఈ రీసెంట్గా బిల్ ఒకటి పాస్ అయింది, ఎయిడింగ్ అంతర్జాతీయంగా ఈ ఇజ్రాయెల్ కానీ అక్కడ ఉక్రెయిన్కి కానీ ఎయిడ్ చేయటం ఒకటి. అలాగే ఈ బ్యాంక్ రేట్స్ కూడా తగ్గిస్తామనే పాయింట్ కూడా వచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గోల్డ్ రేటు తగ్గడానికి ఎక్కువ దోహదపడుతున్నాయి. అంటే ఇక్కడ సమాచారం ఏం జరుగుతుందంటే పెద్దగా గొడవలు లేవు కాబట్టి, ఇంటర్నేషనల్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి గోల్డ్ తగ్గుతుంది. ఇప్పుడు కమింగ్ టు ఇండియా పాయింట్కి వస్తే మనకి ఈ మెయిన్ ఫెస్టివల్స్ పెళ్లిళ్ళు అన్నీ కూడా ఈ సీజన్ అయిపోయినాయి. ఏప్రిల్ చివరాఖరికన్నా అయిపోయినాయి. ఇప్పుడు ఈ అక్షయ తృతీయ ఉందని కొంటమే కానీ తర్వాత ఎటు మోటం కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఒక 3-4 months దాకా లేదు. ఇదైతే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి, గోల్డ్ ఇన్వెస్టర్స్ కి రైట్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి రైట్ ఇది కొంచెం రైట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ మూటంలో ఎటు గోల్డ్ కన్జంప్షన్ ఉండదు కాబట్టి మనకు అది అడ్వాంటేజ్. వినియోగం తక్కువ ఉంటుంది, కొనే వాళ్ళు తక్కువ ఉంటారు, పెద్ద ముహూర్తాలు శుభకార్యాలు ఏమి లేవు ఆల్మోస్ట్ జూలై వరకు కూడా. సో ఇది మనం ఇంకా 2,000 దాకా అటు ఇటుగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. 64, 63కి ఇక మ్యాక్సిమం కట్ అయిపోద్ది. అంటే 2-3,000 ఆ రేంజ్ ఫ్లక్చుయేషన్ అవుద్ది. కానీ పైకి వెళ్ళే రేంజ్ అయితే ఎందుకంటే తగ్గుతుంది, ఎటు కన్జంప్షన్ లేదు. ప్లస్ ఇంటర్నేషనల్ కూడా నవంబర్ దాకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యుఎస్ కూడా పెద్ద వార్ యాక్టివిటీస్ ఏం చేయరు కాబట్టి అన్ని కంట్రీస్ కూడా కొంచెం నార్మల్ గా ఉంటాయి కాబట్టి గోల్డ్ స్టెబిలైజ్ అవుతుంది. అయితే ఏంటంటే మనకి బేస్ రేట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. 65,000, 64,000 బేస్ రేట్ వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఏమన్నా మార్పులు ఉంటే తప్ప మామూలుగా ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే వెన్ కంపేర్డ్ విత్ 69 దాకా వెళ్ళింది మొన్న, 69-70 దాకా 22 క్యారెట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు 5-6,000 తగ్గటం అనేది మంచి అడ్వాంటేజ్ మనకి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టర్స్ కి మంచి అవకాశం ఉంటాయి. సో గోల్డ్ పాయింట్లో మనకి ఇది ఒక మంచి అవకాశం అందరికీ కూడా ఇన్వెస్ట్. అలాగే మనం మీరు లాస్ట్ టైం అడిగారు ఈ ఓన్లీ గోల్డ్ ఈ బాండింగ్ ఓన్లీ ఫిజికల్ ఇంకా వేరే ఏ మార్గాలు ఉన్నాయి ఏంటంటే
అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్లా ఫిజికల్గా కొనడమే కాకుండా వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయన్న యాంగిల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అది కూడా ఎందుకంటే ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఈ గోల్డ్ అని ఒకటి ఉంది, మనం అది ఆర్నమెంట్స్ ని గ్రామ్స్ లో మనం ఈ గోల్డ్ లో కొనుక్కోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే థెఫ్ట్ కానీ తర్వాత జ్యువెలరీ మెయింటైన్ చేస్తే ట్యాక్సెస్ కానీ ఏమి ఉండవు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కన్వర్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గోల్డ్ సావరెన్ బాండ్స్, ఎస్జీబీ సావరెన్ గోల్డ్ బాండ్స్, దానిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 5 years, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది సావరెన్ బాండ్స్ అడుగుతున్నారు, ఇది మీరు మంచి బెనిఫిట్. అది తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి కొత్తగా గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, మలబార్ గోల్డ్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్. ఈ కంపెనీలు కూడా ఎందుకంటే మేము చార్ట్స్ మీరు చూడండి, ఆ స్టాక్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటున్నాయి. ఆ కంపెనీ స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఈవెన్ ఆ స్టాక్స్ కొనుక్కున్నా, ఎందుకంటే పెట్టి గోల్డ్ ట్రేడింగ్ లోనే ఉన్నాయి కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ జాయలకాస్ కానీ వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చూసినా కొత్త కొత్త షోరూమ్స్ బ్రాంచ్లు పెంచుకుంటానే పోతున్నారు. ఏ ఒక్క బ్రాంచ్ క్లోజ్ చేశారు అనే న్యూస్ అసలు ఎక్కడా లేదు కదా. కాబట్టి మీరు గోల్డ్ అంత 60,000 పెట్టి కొనలేమనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ గోల్డ్ మర్చెంట్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మనకి ఇండియాలో ఆంధ్రాలో కళ్యాణ్ జ్యువెలర్స్ అలాంటివన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మంచి ఆపర్చునిటీ కింద చూసుకోవచ్చు అండి. సో ఇలా గోల్డ్ని మనం ఓన్లీ ఫిజికల్గా, ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ బంగారం ఆభరణాలు ఇవే అనుకున్నాం, కానీ ఇప్పుడు అదొకటే కాదు, ఈ తరహాలో కూడా డిఫరెంట్ వేస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రేట్ తగ్గే టైంలో మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.